మీరు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా సమస్యలు వస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సమస్య లేని మనిషి లేనే లేడు. సమస్యలు జీవితంలో ఒక భాగం. మన జీవితంలో అనేకమైన సమస్యలు ఉంటాయి. ఉద్యోగం సమస్య అని, ఉద్యోగం లేదని, వివాహం కావడం లేదని, సంతానం లేదని, పిల్లలు లేరని, ఆర్థిక సమస్యలు, అప్పులు, కుటుంబ సమస్యలు, అట్లా రకరకాల సమస్యలు ఎన్నో ఉంటాయి. సమస్యలు జీవితంలో ఒక భాగం. కొన్నిసార్లు సమస్యలు మిమ్మల్ని బలహీనంగా చేస్తాయి, అలసిపోయినట్లుగా చేస్తాయి, లేదా అయోమయంగా అనిపించేలాగా చేస్తాయి. కానీ గుర్తుంచుకోండి, సమస్యలు మిమ్మల్ని నాశనం చేయడం కాదు, మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి వస్తాయి. గుర్తుంచుకోండి, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు బాధపడొద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ప్రతి సమస్యకు ఒక ఉద్దేశం ఉంటుంది. రెండోదిగా అప్పుడు ప్రార్థన వస్తుంది. సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని వైపు తిరుగుతాము. మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తాం. మీరు నిజాయితీగా మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనలు పరలోకానికి చేరతాయి. దేవుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. ప్రతి చిన్న పెద్ద ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన మీకు శక్తినిస్తుంది, ప్రార్థన మీకు సమాధానం ఇస్తుంది, ప్రార్థన మీకు నిరీక్షణ ఇస్తుంది. మీకు ఏం చెప్పాలో తెలియనప్పుడు కూడా దేవుడు మీ హృదయాన్ని అర్థం చేసుకుంటాడు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మూడోదిగా అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అంటే మీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. దేవుడు ప్రతి ప్రార్థన వింటాడు. ఆయన సరైన సమయంలో మీకు సమాధానం ఇస్తాడు. ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దారి లేని చోట ఆయన దారిని సృష్టించగలడు. ఆ ఉద్యోగం దేవుడు మీకు ఇవ్వగలడు. మీ వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగించగలడు. మీకు దేవుడు సంతానం ఇవ్వగలడు. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయగలడు. ప్రతి ఆర్థిక సమస్యలు, ప్రతి కష్టాలు, ప్రతి లేమి నుంచి దేవుడు విడిపించగలడు. ఎవరు మోయలేని తలుపులు ఆయన మీ కోసం తెరుస్తాడు. మీ పరిస్థితి మారుతుంది. మీ జీవితం ఒక గొప్ప సాక్ష్యంగా మారుతుంది. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి. సమస్యలు వస్తాయి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత మా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి దేవుడు నవ్వండి, ఆయన మీ జీవితంలో పనిచేస్తున్నారు. గాడ్ బ్లెస్ యు.